అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూన్ 28 శనివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రం శుభ అశుభ సమయములు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట గురించి తెలుసుకుందామండి. ఏ పనిని రేపటికి వాయిదా వెయ్యకు. ఎందుకు అంటే రేపు మరో పని నీ ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదేనండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూన్ 28, 2025 శనివారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. సూర్యోదయము 5:45 సూర్యాస్త సమయము 6:49, చంద్రోదయము 8:26, చంద్రాస్త సమయము 10 ఈరోజు తిథి తదియ. జూన్ 27 ఉదయం 11:19 నుంచి జూన్ 28 ఉదయం 9:54 వరకు తదియా తిథి ఉంటుంది. తదుపరి చతుర్థి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము పుష్యమి. జూన్ 27 ఉదయం 7:21 నుంచి జూన్ 28 ఉదయం 6:35 వరకు ఉంటుంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కర్కాటక రాశి అండి. యోగము హర్షణ. జూన్ 27 రాత్రి 9:10 నుంచి జూన్ 28 రాత్రి 7:15 వరకు. తదుపరి వజ్ర. కరణం గరిజ. జూన్ 28 ఉదయం 9:54 వరకు. తదుపరి వనిజ. జూన్ 28 రాత్రి 9:28 వరకు. తదుపరి విష్టి. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందామండి. వర్జ్యము రాత్రి 7:22 నుంచి రాత్రి 8:58 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5:48 నుంచి ఉదయం 7:32 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 9:09 నుంచి ఉదయం 10:49 వరకు. గుళిక కాలము ఉదయం 5:48 నుంచి ఉదయం 7:28 వరకు. ఇవంటి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున 4:17 నుంచి 5:01 వరకు. అమృతకాలము ఈరోజు అమృతకాల గడియలు అనేవి లేవండి. గోధూలి ముహూర్తము రాత్రి 6:53 నుంచి రాత్రి 7:15 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:31 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:53 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. ఇవండి ఈరోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము అశ్వత్థామ అండి. వీక్షకులకు సరదాగా ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: సూతుడు భాగవతము ఎవరి నుండి విన్నారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ ఎటువంటి పండుగలు కానీ, విశిష్టతలు కానీ, ప్రత్యేకతలు కానీ ఏమీ లేవండి. ఈరోజు మంచిదైనా అంటే ఈ రోజున పంచాంగం ప్రకారం అయితే అద్దె ఇంట్లోకి మారటానికి, బారసాల చేసుకోవటానికి, సీమంతానికి, పెళ్లి చూపులు లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, అన్నప్రాసనకు, రోజువారీ పనులు చేసుకోవడానికైతే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకర, కుంభరాశులు అండి. సో ఇదండి జూన్ 28 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయములు, వర్జ్యము, దుర్ముహూర్తము, రాహుకాల సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను తెలియజేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారు అని చెప్పి ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.